అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. ఈరోజు 11 తేదీ పుట్టిన వాళ్ళ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, నెల ఏదైనా, సంవత్సరం ఏదైనా, ఈ 11 పుట్టిన వాళ్ళ గుణగణాలు ఏంటి, 2026లో వీళ్ళకి ఎలా ఉంటుంది, ఒక అవుటర్ లైన్. ఎందుకంటే మనం 26లోకి వచ్చాక డీటెయిల్గా చెప్పుకుందాం. ప్రజెంట్ ఒక అవుటర్ లైన్. సో 11 అనేది మాస్టర్ నంబర్. 11, 22, 33, 44 మాస్టర్స్. ఈ మాస్టర్ నంబర్ని మనము 11ని మళ్ళీ 2 అనుకోవడానికి లేదు. 11 అంటే 11. 11 ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్. పేరులో 38 నంబర్ వస్తే దాన్ని 11 అనుకోవచ్చు, మళ్ళీ 11ని 2 చేయకూడదు. సో ఈ 11 పుట్టడం వీళ్ళకి విపరీతమైన తెలివి, కష్టపడే గుణం. ఈ 11 పుట్టిన వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు, అందరినీ మన అనుకుంటారు, అందరినీ ప్రేమిస్తారు, అందరితో నవ్వుతూ ఉంటారు. ఏదన్నా బాధ కలిగితే ఒంటరిగా రూమ్లో కూర్చుంటారు. ఎందుకంటే 11కి చంద్రుడు దీవెనల వల్ల మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఒక నిమిషం నవ్వగలరు, ఒక నిమిషం బాధ, కోపం, ఒక నిమిషం ఏడుపు, ఇన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఏదన్నా చేసేయగలం అనుకుంటారు, ఒక పీరియడ్లో ఏమీ చేయలేమనుకుంటారు. బట్ బేసిక్గా ఏంటంటే అందరితో మంచిగా ఉంటారు. ఈ 11 పుట్టిన వాళ్ళు కోపం తెప్పిస్తే భరించడం అసాధ్యం. సామాన్యంగా కోపం రాదు, వస్తే ఎవరు భరించలేరు. సో 11న పుట్టిన అమితాబ్ బచ్చన్ ఎగ్జాంపుల్. సో 11 అనేది మాస్టర్. వీళ్ళ సలహాలు స్వీకరించిన వాళ్ళు కోట్లు సంపాదిస్తారు. వీళ్ళందరికీ మంచి సలహాలు, మంచి మాటలు చెప్తారు. సో వీళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ. సో నాలెడ్జ్ బాక్సులు వీళ్ళు. సో ఈ 11th పుట్టిన వాళ్ళకి 2026 అంటే 10 అంటే 1 + 0 1. సో 1కి 11కి 1 అంటే సూర్యుడు, 11 అంటే చంద్రుడు. ఈ రెండిటికి గ్యాప్ ఉంది. పొగులుంటే రాత్రి ఉండదు, రాత్రి ఉంటే పొగులు ఉండదు. సూర్యుడు ఉంటే చంద్రుడు ఉండడు, చంద్రుడు ఉంటే సూర్యుడు ఉండడు. సో ఈ 11న పుట్టిన వాళ్ళకి ఓవరాల్గా 2026లో శ్రమ ఎక్కువ, ఆదాయం తక్కువ, ప్రయాణాలు ఎక్కువ. సో సెన్సిటివిటీ పెరిగిపోతుంది. భార్యాభర్తల మధ్య గ్యాప్స్ పెరుగుతాయి. తొందరగా ఏ విషయంగా అలగడం, బాధపడడం, డబ్బు ఖర్చు ఎక్కువ అవ్వడం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ 11th పుట్టిన వాళ్ళు ఒక 7 క్యారెట్స్ చంద్రకాంతామణి మెడలో వేసుకోండి. యూ కెన్ పుట్ ఇన్ బ్లాక్ థ్రెడ్ ఆల్సో. సిల్వర్లో వేసుకోండి. సో స్టోన్ అయితే డాలర్, బంగారంలో వేసుకోకండి, సిల్వర్లో వేసుకోండి. సిల్వర్లో వేసుకుంటే 100% పవర్ ఉంటుంది. 7 కన్నా ఎక్కువ వేసుకోండి. సో మన సెన్సిటివిటీ తగ్గిస్తుంది, మూడ్ స్వింగ్స్ తగ్గిస్తుంది, వేస్ట్ ఖర్చులు తగ్గిస్తుంది, హెల్త్ బాగుండేలా చూసుకుంటుంది చంద్రకాంతామణి. సో ఈ 11 పుట్టిన వాళ్ళ పేరులో 8 లెటర్స్ కానీ, 9 లెటర్స్ కానీ, 4 లెటర్స్ కానీ ఉంటే ఇబ్బందులు 4 పెరుగుతాయి. అది కాకుండా పేరులో మొత్తం కూడితే 4 నంబర్ కానీ, 8 నంబర్ కానీ, 9 నంబర్ సంఖ్యాబలం వస్తే కష్టాలు 4 పెరిగిపోతాయి. సో ఈ 11న పుట్టిన వాళ్ళకి నేను చెప్పబోయే 9 నంబర్ లేకపోతే, ఈ 9 నంబర్స్ లేకపోతే లైఫ్ బాగుంటుంది. సో 12 నంబర్, 13, 16, 18, 19, 27, 31, 33, 36 ఈ నంబర్స్లో ఒక్క నంబర్ ఉన్నా కూడా లైఫ్ చాలా చాలా బ్యాడ్ అయిపోతుంది. సో మీరు మీ పేరు చెక్ చేసుకొని, మీ పేరులో ఈ నంబర్స్లో ఏ ఒక్క నంబర్ ఉన్నా కూడా నన్ను వ్యక్తిగతంగా కలవడానికి ట్రై చేయండి. సో నన్ను నేరుగా కలిస్తే మీ సమస్యలు నేనే చెప్తాను, పరిష్కార మార్గాలు, చక్కటి మార్గాలు సూచిస్తాను. సో ప్రోగ్రాం చూశారు కదా, మీ పేరులో బలం ఎలా ఉంది. సో మన చుట్టూ ఎనర్జీ ఉంది. ఈ ఎనర్జీని చంపలేము, తయారు చేయలేము. ది ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్. సో మనకు ఆ ఎనర్జీ అనుకూలంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ ఎనర్జీ. 50 to 60% వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీనే ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా ఫెయిల్యూర్స్,
10-20% వాళ్ళకి ఏం చేసినా సక్సెస్, 10-20% వాళ్ళకి యావరేజ్గా ఉంటుంది. సో మీ పేరులో ఎనర్జీ ఎంత? నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా, మీరు ఎవరినైనా వేరే న్యూమరాలజీ అడగండి, నా పేరులో ఏముందో వాయిస్ ఇవ్వండి అని, ఇవ్వరు. సో నేను గత 7 ఏళ్లుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి వాయిస్లు ఇస్తున్నాను, కొన్ని లక్షల మందికి ఇచ్చాను. అండ్ పేరులో రాంగ్ నంబర్స్ చాలామందిని కరెక్షన్లకి మోటివేట్ చేశాను. సో నా డ్యూటీ ఏమంటే పేరులో రాంగ్ ఉంటే ఆ రాంగ్ చూపడం, ఆ రాంగ్ ఉండేవాళ్ళు కరెక్షన్ చేసుకొని మంచి లైఫ్ లీడ్ చేయాలని మంచి ఉద్దేశమే. మీ సర్టిఫికెట్లు, మీ ఆధార్లు ఏం మార్చం. మీ ఇంటి మెయిన్ డోర్కి నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకొని కోర్స్ రాసుకుంటే చాలు. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెట్టండి. స్క్రీన్లో ఏ నంబర్స్ కన్నా పెట్టచ్చు, ఒక నంబర్కి పెట్టింది ఇంకొక నంబర్కి పెట్టకండి. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198, 9951197198. సెకండ్ నంబర్ 9966000317, 9966000317. వాట్సాప్ చేసినప్పటి నుంచి కాల్స్ చేస్తున్నారు, వీడియో కాల్స్ చేస్తున్నారు. వాట్సాప్ చేశాక 24 అవర్స్ ఆగండి. ఒకరికి 10 నిమిషాలు, ఒకరికి గంట, 24 గంటల లోపల రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అని చెప్తాను. బాగలేని వాళ్ళకి ఏం బాగాలేదో వాయిస్ ఇస్తాను. మీ పేరు బాగాలేకపోతే ఇంకో పేరు పెట్టకండి. వైబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే, ఒక పేరు బాగాలేనప్పుడు ఇంకో పేరు పెడితే ఆ వైబ్రేషన్స్ రెండో పేరు కూడా ఎఫెక్ట్ చేస్తాయి. సో అందుకే పేరే మంత్రం అంటా నేను. మంత్రాన్ని రాంగ్గా యూజ్ చేయకూడదు. ఒక పేరు బాగలేదని వాయిస్ వస్తే అది కరెక్షన్ చేసుకునే వరకు ఇంకొక పేరు పెట్టకండి. చాలామంది ఏమంటే మా ఆయన పేరు అని వెంటనే బావగారి పేరు, మా తమ్ముడు పేరు, వేరే వాయిస్లు మీరు వినకూడదండి. ఇతరులది మీరు వింటే మీకు దురదృష్టం. క్లియర్గా చెప్పాలంటే దరిద్రం అంటారు. సో మీరు మీ పేరు వరకు వినండి. బాగాలేకపోతే అపాయింట్మెంట్ చేసుకోండి. నేను ఒక అక్షరం మార్చి మీకు అదృష్టం వచ్చేలా చేస్తాను. మీరు చేయాల్సింది కోర్స్ రైటింగ్, లక్కీ నంబర్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్ ధరించడం. కరెక్షన్ ఇప్పుడు చేసుకుంటాను, 5 ఏళ్ళకి స్టోన్స్ వేసుకుంటాను లేదు. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్ వేసుకోవాలి. సంతకంలో చిన్న మార్పులు చెప్తాను, అవి ఫాలో అయితే లైఫ్ అంతా పండగలాగుంటుంది.